వ్యక్తి అని అనుకోవద్దు, ప్రతి డిపార్ట్మెంట్. ఇప్పుడు చిల్డ్రన్ అండ్ ఉమెన్స్ డెవలప్మెంట్ వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. తర్వాత చిన్న చిన్న పిల్లల్ని డ్రగ్స్కి బానిసలు చేస్తున్నారు, మనమే చేస్తున్నాం. మన యొక్క స్వలాభం కోసము, మాఫియాను బతికించడానికి కోసము, తర్వాత డబ్బును బాగా విపరీతంగా సంపాదించడం కోసం క్రిమినల్స్ అందరూ కూడా డ్రగ్స్ మాఫియా మొదలైంది. డ్రగ్స్ ఎవరి మీద ప్రభావం చూపుతుంది? మెయిన్గా చిల్డ్రన్ మీదనే చూపుతుంది. అర్థమైందా? చిన్న పిల్లలు అలవాటు చేస్తున్నారు, వాళ్ళతో క్రైమ్ చేయిస్తున్నారు. అర్థమైందా? ఇట్లాంటి ప్రతిదీ కూడా జరుగుతున్నది. ఇవన్నిటిని మనము చూస్తూ ప్రేక్షకుల్లాగానే ఉంటున్నాము. బట్ ఎక్కడేని ఒక చిన్న గంజాయి కనుక మనకు తెలిస్తే అది పోలీసుల వ్యవహారంలే, మాకు అవసరం లేదు అనే టైప్లో ఉంటున్నారు. సో అది ఎక్కడికి, ఇట్ ఈజ్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ఆన్ చిల్డ్రన్. అర్థమైందా? ఒక చోట డ్రగ్ నడుస్తున్నదంటే అది పిల్లల మీద ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలే కాదు, అర్థమైందా? కాలేజీలో పిల్లలు, టీనేజ్ పిల్లలు, ఇంజనీరింగ్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, కొన్ని కార్పొరేట్ స్కూళ్ళలో హై స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. అర్థమైందా? గాంజా లాంటి డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. సో ఇదంతా కూడా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుంది. అట్లాగే వాళ్ళని చదవనియండి, మంచిగా చదువు చెప్పండి, మేడం గారు అన్నట్టుగా మాట్లాడనియండి, వాక్ స్వాతంత్రం ఇవ్వండి, పిల్లలు చెప్పేది వినండి. వాళ్ళకు నిజంగా ఎక్కడ పెయిన్ ఉంది అంటే ఎక్కడ బాధ కలుగుతుంది. కొందరు చాలా పిల్లలు 10th 9th ఏదో ప్రెషర్కు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నిటికి బాధ్యత ఎవరో కాదు, మనమే. అర్థమైందా? పిల్లలు చనిపోతున్నారంటే బాధ్యత మనమే తీసుకోవాలి. ప్రతి ఒక్క టీచరు, ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క పౌరుడు కూడా. అర్థమైందా? రోడ్డు మీద వెళ్తున్నారు, అతను తీసుకొచ్చి ఒక స్కూల్లో వేయించండి. మన గవర్నమెంట్ చాలా స్కూళ్ళల్లో చాలా